శ్రీ గురు చరణములకు మ్రొక్కి మనసును శుద్ధి చేసి రఘువీర చరితమును పాడగా హనుమంతుని వేడుకొందు అంజనాదేవి కఠోర తపస్సు వాయుదేవుని ప్రసాదము కేసరి నందనుడై పుట్టెను శివుని అంశతో వీరుడు కవర్ణపు దేహముతో కపిరాజు గర్భాన ఉదయించే పుడుతూనే ప్రకాశించెను కోటి సూర్యుల తేజమున లోకానికి శుభమును పంచగా అంజనీ సుతుడు వచ్చెను అభయమునిచ్చే హస్తముతో అవతరించెను సుందరుడు బాల్యమందున కలివేయగ ఉదయ భానుని చూచెను ఎర్రని పండని తలచి ఆకాశ వీధికి ఎగిరెను గాలి వేగమును మించి గగన తలమున సాగెను రాహువునైనా లెక్క చేయక సూర్యుని పట్టగ వెళ్ళెను గ్రహించి వజ్రాయుధమును విసిరెను హనువు దవుడపైన తగిని మూర్ఛిలెను ఆ బాలడు వాయుదేవుడు ఆగగా లోకము ప్రాణము ఆగిపోయే బ్రహ్మాది దేవతలు వచ్చి వరములెన్నో కురిపించిరి సూర్యదేవుని రథము ముందర వెనక్కి నడుస్తూ నేర్చెను నవ వ్యాకరణవేత్తగా సకల విద్యలగని మునుల శాపము కారణాన తన శక్తిని తానే మరచెను జాంబవంతుడు తట్టి లేపగా మళ్ళీ వీరుడు మేకుళ్ళే ఋష్యమూక పర్వతాన రాముని మొదట చూచెను విప్రరూపము ధరించి వినయముగా పలికెను సుగ్రీవ రామ మైత్రికి సాక్షిగా తాను నిలిచెను రామ కార్యమే తన ఊపిరిగా అంకితమాయే ఆ వీరుడు మహేంద్రగిరిపై నిలబడి సముద్రాన్నే దాటెను సురస సింహికల గెలిచి లంకలోన అడుగు పెట్టెను అశోకవనమున సీతమ్మను చూచి ముద్రికనిచ్చెను రాముడు వస్తాడు తల్లి అని ధైర్యమును నూరిపోసెను
సంహరించి రావణ సభలో నిలబడెను. తోకకు పెట్టిన మంటతో లంకాపురిని కాల్చెను. చూడామణిని తెచ్చి రాముని చేతికి ఇచ్చెను. రామ హృదయము గెలిచిన పరమ భక్తుడు హనుమంతుడు. రామ రావణ యుద్ధమున వీర విహారము చేసెను. లక్ష్మణుడు మూరు జిల్లగా వాయువేగమున కదిలెను. సంజీవనిని గుర్తుపట్టక పర్వతాన్నే ఎత్తెను. ప్రాణదాతగా మారి రామ లక్ష్మణుల బ్రోచెను. అహిరావణుని మాయలను పాతాళమున తూచెను. పంచముఖ రూపముతో దుష్ట సంహారము చేసెను. ధర్మ సంస్థాపనలో రాముని కుడి భుజమాయెను. విజయమును చేకూర్చి జగత్ ప్రసిద్ధుడాయెను. అయోధ్య పట్టాభిషేకమున ముత్యాల హారాన్ని చూచెను. రామనామముల